హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో యమ్మీగా, టేస్టీగా, గ్రేవీగా ఉండే బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. బెండకాయ పులుసు అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఈరోజు నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటాలు తీసుకున్నాను. బెండకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా క్లాత్ తీసుకొని మంచిగా తుడిస్తే వాటిలో ఉన్నటువంటి జిగురంతా పోతుంది. ఆ జిగురంతా పోయిన తర్వాత బెండకాయలని పైన చూపించినటువంటి విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే బెండకాయలన్నిటిని మంచిగా తరిగేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా బెండకాయల్ని మంచిగా ఫ్రై చేయాలి. బెండకాయలు మంచిగా ఫ్రై చేస్తే ఎంత మంచిగా ఫ్రై చేస్తే వాటిలో ఉన్నటువంటి జిగురంతా పోతుంది. అయితే ఒక చిటికెడంత ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఉప్పు మంచిగా బెండకాయలకి పడితే కూర కూడా మంచిగా టేస్టీగా వస్తుంది. ఉప్పు వేసిన తర్వాత బెండకాయలు మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని టమాటా పేస్ట్‌ని రెడీ చేసేసుకుందాం. సన్నగా తరిగిన ఆనియన్స్‌ని కూడా రెడీగా పెట్టుకుందాం. టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఒక 15 నిమిషాల తర్వాత బెండకాయలని చూస్తే మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇంత మంచిగా ఫ్రై అయితే వాటిలో మసాలా కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలరిష్‌గా వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్‌ని వేయాలి. టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు పసుపు, చిటికెడంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు ఇవంతా మసాలా అంతా మంచిగా కలిపేసిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగుని స్పూన్‌తో మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే కూరలో మనం కలిపినప్పుడు లంప్స్ రాకుండా ఉంటాయి. గుల్లలు గుల్లలుగా లేకుండా మంచిగా యమ్మీగా టేస్టీగా వస్తుంది. ఆ పెరుగుని మనం కర్రీలో మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా, అంత గ్రేవీగా వస్తుంది. పెరుగు మంచిగా మసాలాలో కలిసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కర్రీకి, ముక్కలకి మసాలా పడుతుంది. బెండకాయ ముక్కలు, మసాలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు నీళ్లు కలిపి మంచిగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక హాఫ్ గ్లాసు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని మంచిగా గార్నిష్ చేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ చూసారా ఎంత బాగా మసాలా బెండకాయ ముక్కలకు పట్టిందో. ఇప్పుడు బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మనం ఈజీగా అన్నంతో, చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.